మరి అంటే మీకు అన్నపూర్ణలో వన్ ఆఫ్ ద పార్ట్ కదా మీరు. అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను చూస్తూ ఉంటారా? వెళ్తామండి, బోర్డ్ మీటింగ్స్కి ఇవన్నిటికీ వెళ్తూ ఉంటాము. కానీ డే టు డే యాక్టివిటీస్ నేను ప్రత్యేకంగా చూసుకోను. అది మా సిస్టర్ సుప్రియ చూసుకుంటుంది. ఇంకా లైక్ బికాజ్ వీఆర్ ఆల్ బిజీ ఇప్పుడు ఇన్ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి. బట్ ద మెయిన్ పర్సన్ హూ లుక్స్ ఆఫ్టర్ థింగ్స్ ఇస్ సుప్రియ అండి. ఓకే, అంటే ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి అంటే షేర్ చేసుకుంటూ ఉంటారా థింగ్స్? లేదు, మేము ఒకే ఇంట్లో ఉండవండి. వేరే నేను మా తాతగారి ఇంట్లో ఉంటాను, మా సిస్టర్ ఏమో మా నాన్నగారి ఇంట్లో ఉంటాను, పక్కనే. బట్ వీ డోంట్ లివ్ ఇన్ ద సేమ్. అంటే బట్ సేమ్ అంటే స్టోరీస్ కానీ లేకపోతే జరుగుతున్న సినిమాలు కానీ షేర్ చేసుకుంటూ ఉంటారా? అంటే జనరల్గా తెలుస్తుందండి. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా చెల్లెలు ఇప్పుడు శేష్తో డకాయిట్ అని సినిమా చేస్తుంది. నాకు ఆ కథ కూడా తెలియదు. నేను చెప్పాను కథ చెప్పొద్దని. ఓకే, నాకు రషెస్ చూపించొద్దు, కథ చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు నాకు. ఎందుకంటే టుమారో లైక్ నాకు తెలియపోతే ఐ విల్ బీ ఏబుల్ టు బీ అ బ్యాలెన్స్డ్ ఒబ్జెక్టివ్ జడ్జ్ ఏదైనా రేపు. సో జనరల్గా తెలుస్తుంది ఫైనల్ కాపీ చూసినప్పుడు మన సజెషన్స్ చెప్పడానికి. యా, లైక్ బట్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఇన్ దట్ ఫిల్మ్ బికాస్ Sesh is there and Supri is there. I'll definitely watch it, of course. It's because it's my sister's film. But మేము అందరం ఏమేం చేస్తున్నాం అనేది జనరల్గా తెలుస్తుంది. ఓకే ఇప్పుడు చైతన్య ఈ సినిమా చేస్తున్నాడు, మా ఈ సినిమా చేస్తున్నాడు, ఓకే బిగ్ బాస్ చేస్తున్నాడు, ఇంకా ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఒక జనరల్ ఐడియా ఉంటుంది. కానీ స్పెసిఫిక్ ఐడియాలు ఉండవు. ఏం కథ, అది కథలో ఏంటి 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 అని ఉండదు. వి ఆల్ ఆర్ ప్రిటీ ఇండివిజువల్ దాట్ వే. ఇప్పుడు నాకు స్టూడియోలో కూడా ఇప్పుడు స్టూడియోలో ఏం జరుగుతుంది, ఫిల్మ్ స్కూల్లో ఏం జరుగుతుంది, అవన్నీ నాకు తెలుసు. బట్ యూ కాంట్ హ్యావ్ టూ మెనీ కుక్స్ ఇన్ ద కిచెన్. అంటే డెకాయిట్ ఆగిపోయిందని ఒక టాక్ వచ్చింది సార్. శృతి హాసన్ లేదండి, షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ ఫుల్ ఆగలేదు. ఏం ఆగలేదండి. మావయ్య గారు అంటే ఒక జనరేషన్, బట్ మీరు ఆయనతో కొన్ని 2-3 సినిమాలు చేసినా కూడా ఆయన అంటే ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటుంది కదా. బట్ చైతన్య, అఖిల్ వీళ్ళందరూ ఒక జనరేషన్ కదా. సో మరి వీళ్ళతో ఎలా ఉంటుంది? చిల్అవుట్ మూమెంట్ ఉంటుందా లేకపోతే పెద్ద రకంగా ఉంటారా వీళ్ళ దగ్గర? లేదండి, నేను చిల్అవుట్ మూమెంటే ఉంటుందండి. చిల్అవుట్. సుమంత్ అన్న అంటే అంటే వీ హ్యాంగ్ అవుట్ వన్స్ ఇన్ వైల్, అట్లీస్ట్ ఒక నెలకు ఒకసారి, లైక్ ఇన్ హిస్ హౌస్. హీ జస్ట్ బిల్ట్ న్యూ హౌస్. సో సరదాగా కలుస్తాం మేము ఫ్యామిలీ అంతా. సో రెగ్యులర్గా అంటే మన స్కెడ్యూల్స్ అన్నీ పెట్టుకుంటే లైక్ అట్లీస్ట్ వన్స్ అ మంత్ వీ ట్రై టు మీట్. బిజినెస్ పరంగా వీ మైట్ మీట్ ఇన్ ద స్టూడియో, ఈ బోర్డ్ మీటింగ్స్ అన్నిటికీ. బట్ పర్సనల్గా చైతన్య, అఖిల్ రారు కదా, వాళ్ళు కూడా వస్తారండి. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద. ఆఫ్ కోర్స్ అండి, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. బట్ అది కాకుండా అదర్ దెన్ దట్ చిల్ అయ్యే మూమెంట్స్లో వీ హ్యాంగ్ అవుట్ అండి. ఓకే.